హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, సల్మాన్ ఖాన్ ఇంట్లో ఉండగానే ఆ ఇంటి బయట నుంచి కొంతమంది దుండగులు ఆ ఇంటి మీదకి కాల్పులు జరిపారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. అయితే సల్మాన్ ఖాన్ పైన ఎటువంటి దాడులు జరగడం ఇది కొత్తేమీ కాదు. ఎప్పటి నుంచి కూడా ఆయన పైన ఇటువంటి అటాక్స్ జరుగుతూనే వస్తున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి, మరి ఎవరు చేశారు సార్ ఇప్పుడైతే ఈ దాడి? సల్మాన్ ఖాన్కి యాక్చువల్గా లాంగ్ బ్యాక్కే థ్రెట్ వచ్చింది. ముఖ్యంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అంటారు, అట్లాగే గోల్డెన్ బార్ అంటారు అన్నమాట, గోల్డీ బ్రార్ అంటారు. సో ఈ గోల్డీ గ్యాంగు బిష్నోయ్ గ్యాంగు వీళ్ళిద్దరి నుంచి ఆయనకి ఈమెయిల్స్ వచ్చాయి చంపుతామని. దాంతో అప్పుడు ఆయనకి అప్పటి వరకు ఎక్స్ సెక్యూరిటీ ఉంటే Y+ సెక్యూరిటీ ఇచ్చారు ఆయనకి. దాంతో ఆయన ఓన్లీ వీళ్ళని నమ్ముకుంటే కాదని తను కూడా కొంత ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాడు. అయితే రీసెంట్గా మొన్న ఏమైందంటే ఆయన సల్మాన్ ఖాన్ ఉన్న బాంద్రా ఏరియాలో వాళ్ళ గెలాక్సీ అపార్ట్మెంట్ అని ఉంటుంది వాళ్ళది. ఆ గెలాక్సీ అపార్ట్మెంట్ బయట అర్లీ మార్నింగ్ 5 o'clockకి ఒక ఇద్దరు ఆగంతుకులు వచ్చి గన్నుతో ఆ ఇంటి వైపుగా ఫైర్ చేశారు. 4 రౌండ్లు ఫైర్ చేసి పారిపోయారు. సో దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ముంబై నగరం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గ్యాంగ్స్టర్ రిలేటెడ్ క్రైమ్స్ అక్కడ బాగా తగ్గిపోయినాయి. సో ఎప్పుడైతే జరిగిందో అది కూడా సల్మాన్ ఖాన్కి వ్యతిరేకంగా జరిగేసరికి ఒక్కసారిగా ముంబైయే కాకుండా మొత్తం దేశమే ఉలిక్కిపడిందని చెప్పచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ముంబైలో గ్యాంగ్స్టర్లు కావచ్చు, మాఫియా లీడర్లు కావచ్చు, ముఖ్యంగా దావూద్ గ్యాంగు, చోటారాజన్ గ్యాంగు, ఇలాంటి గ్యాంగ్స్ అంతా కూడా సినిమా వాళ్ళని కూడా టార్గెట్ చేసేవి. సినిమా వాళ్ళకు కూడా ఈ గ్యాంగ్స్తో సంబంధాలు ఉండేవి. ఈవెన్ సల్మాన్ ఖాన్కి కూడా సంబంధాలు ఉన్నాయనేది అప్పట్లో బాగా న్యూస్లు వచ్చాయి. ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం సల్మాన్ ఖాన్ని కలిశారనేది అట్లాంటివి కూడా అప్పట్లో వచ్చాయన్నమాట. అలాగా ఉన్నాయి గతంలో, తర్వాత తగ్గిపోయింది, ఈ మధ్యకాలంలో లేదు. ఇప్పుడు సడన్గా ఇది వచ్చింది. సో ఇది ఒక్కసారిగా ఇదయింది. దీంతో ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇది మేమే చేశాము ఈ పని, ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు. సో నిన్ను చంపకుండా వదలము, ఈసారి ఇంటి మీద కాల్పులు ఉండవు, నీ మీదే కాల్పులు ఉంటాయని ఈ లారెన్స్ బిష్నోయ్ వాళ్ళ తమ్ముడు అనుమోల్ బిష్నోయ్ అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరు, ఈ గోల్డీ బ్రార్ ఎవరు, ఏంటి అనేది సల్మాన్ ఖాన్ మీద వాళ్ళకెందుకు శత్రుత్వం ఉంది, అతన్ని చంపాల్సిన అవసరం వాళ్ళకెందుకు ఉంది అనే విషయాలు చూస్తే, అనుమోల్ బిష్నోయ్ అండ్ లారెన్స్ బిష్నోయ్ ఇద్దరు అన్నదమ్ములు. ఈ లారెన్స్ బిష్నోయ్ అనే అతను పంజాబ్ అతనిది నేటివ్. వాళ్ళ నాన్న చండీగఢ్లో, హర్యానాలో ఒక పోలీస్ కానిస్టేబుల్. ఈ అబ్బాయిని కూడా బాగా చదివించాడు వాళ్ళ నాన్న. సో ఈ అబ్బాయి LLB పంజాబ్ యూనివర్సిటీలో LLB చదివాడు. అయితే యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఈ అబ్బాయికి జస్విందర్ సింగ్ అలియాస్ రాకీ అనే అతను పరిచయం అయ్యాడు. సో ఇతను కలిసి యూనివర్సిటీలో క్రైమ్ మొదలుపెట్టారు, స్టూడెంట్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కావడం. సో మెల్లగా క్రైమ్లోకి వెళ్ళి అక్కడ గెలిచిన అతన్ని చంపారనమాట వీళ్ళు. అలాగా వీళ్ళు స్టూడెంట్ పాలిటిక్స్లో నుంచి క్రైమ్లోకి, అంటే అదేదో అంటారు కదా, హీ గ్రాడ్యుయేటెడ్ ఇంటూ క్రైమ్ అని, అలాగా వీళ్ళు గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఎడ్యుకేషనే కాకుండా క్రైమ్లో కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు. అలాగా ఇతను ఎదుగుతూ వచ్చాడు. ఆ తర్వాత ఇతనికి గోల్డీ బ్రార్ అని ఇంకొక పాపులర్ గ్యాంగ్స్టర్ పరిచయం అయ్యాడు. అతను కూడా నోటోరియస్ గ్యాంగ్స్టరు. సో వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 5 రాష్ట్రాల్లో వీళ్ళ గ్యాంగ్స్ విస్తరించుకుంటూ వెళ్ళారు. తర్వాత వీళ్ళకి 700 మంది షూటర్స్ ఉండారని చెప్తారన్నమాట. ఈ క్రమంలో ఇతని రాజస్థాన్లో ఒకసారి అరెస్ట్ అయ్యాడు, భరత్పూర్ జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇతని మీద అభియోగాలు వచ్చాయి. ఆ జైల్లో ఏంటంటే VoIP అంటారు, అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ అని, అంటే ఇంటర్నెట్ ద్వారా IP టెలిఫోనీ అంటారు దీన్ని. ఇంటర్నెట్ ద్వారా IPని ఉపయోగించుకొని వాయిస్ కాల్స్ చేయడం, జైల్లో నుంచే ఇతను ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఆ జైలు స్టాఫ్కి డబ్బులు ఇచ్చి తను దీని ద్వారా VoIP కాల్స్ ద్వారా అతను ఆపరేట్ చేశాడు. జైల్లో నుంచే కొన్ని హత్యలు కూడా అతను చేశాడని చెప్తున్నారు.
సో అతను ఓపెన్గా కూడా ఆ మధ్య కోర్టుకు వచ్చినప్పుడు కూడా సల్మాన్ ఖాన్ని వదలను, నేను చంపుతానని చెప్పాడు. సో సల్మాన్ ఖాన్కి ఈ గ్యాంగ్స్కి ఏం సంబంధం అన్నప్పుడు ప్రధానంగా ఒకే ఒక సంబంధం. అదేంటంటే సల్మాన్ ఖాన్ 2018 కేసు ఒకటి ఉంది. ఆ కేసు అంటే కృష్ణ జింక్ అంటారు దాన్ని. ఆ కేసుని బ్లాక్ బక్ అంటారు. బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక. సో ఈ హంట్ చేశాడు, దాన్ని వేటాడనేది దాని మీద కేసు అనమాట. ఈ బిష్నోయ్ అనే ఒక కమ్యూనిటీ ఉంది. ఈ కమ్యూనిటీకి ఇది వర్షిపింగ్ యానిమల్ అనమాట. సో వాళ్ళ ఫేవరెట్ యానిమల్ ఇది. సో దాన్ని చంపాడు కాబట్టి నేను అతను చంపుతానని ఇతను బయలుదేరాడు. అంటే ఎక్కడో ఏదో జరిగితే అతని రిపర్కషన్స్ ఇలా వచ్చాయన్నమాట. సో దాంతో ఇతన్ని చంపడమే నా జీవిత లక్ష్యం అన్నట్టుగా బిష్నోయ్ చేస్తున్నాడు. అయితే ఈ బిష్నోయ్ అండ్ గోల్డ్ బ్రార్ వాళ్ళు మాటలు చెప్పే బ్యాచ్ కాదు, ఖచ్చితంగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధు మూసేవాల్ అని ఒక ప్రముఖ సింగర్ ఉన్నాడు పంజాబ్లో, అతన్ని కూడా వీళ్ళు చంపేస్తారు. అతను అంతకుముందు హెచ్చరించారు చంపుతామని, చంపేశారు. అట్లాగే సల్మాన్ ఖాన్తో అసోసియేట్ అయిన వాళ్ళని కూడా మేము చంపుతామని చెప్పారు. గతంలో కూడా అది బెదిరింపులు వచ్చాయన్నమాట. రెండోది ఏంటంటే వీళ్ళ తమ్ముడు ఇప్పుడు ప్రకటన ఇచ్చాడు కదా అనుమోలు. ఈ అనుమోల్ బిష్నోయ్ అమెరికాలో ఉన్నాడని చెప్తున్నారు. అమెరికాలో ఉన్నాడా, కెనడాలో ఉన్నాడా కరెక్ట్గా ఐడియా లేదు. కొంతమంది కెనడాలో అంటున్నారు, కొంతమంది అమెరికాలో అంటున్నారు, కొంతమంది లండన్లో ఉండాలంటున్నారు. ఎందుకంటే ఈ బిష్నోయ్ అండ్ గోల్డీ బ్రార్ వీళ్ళకి బబ్బర్ కల్సా అనే ఒక ఖలిస్తాన్ మూమెంట్తో కూడా సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళు ఇప్పుడు మెల్లగా ఇండియాలో 5 స్టేట్ల నుంచి మెల్లగా వరల్డ్ వైడ్గా కూడా వీళ్ళు విస్తరిస్తున్నారు ఖలిస్తానీ ఉద్యమం నుంచి. ఈ మధ్య కూడా ఇండియన్ గవర్నమెంట్ ఖలిస్తానీ వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేసింది, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపింది. కెనడాలో కూడా ఒక ప్రధానమైన ఒక ప్రముఖ ఖలిస్తానీ ఉద్యమ నాయకుడిని చంపారు. అది ఇండియన్ రా ఏజెన్సీని చంపింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనే రా ఏజెన్సీ ఉంటుంది మనకి. సో ఈ ఏజెన్సీని కెనడాలోకి వెళ్ళి చంపిందని కెనడా ప్రధానమంత్రి మన మీద ఆరోపించాడు. ఆ మధ్య దౌత్యపరమైన టెన్షన్స్ కూడా మనకు కెనడాకి వచ్చాయి. కొద్ది రోజులు వీసాలు కూడా ఆపేస్తారు. అటువంటి పరిస్థితి వచ్చాయి. అంటే ఖలిస్తానా ఉద్యమం బలపడుతుంది. ఆ ఉద్యమం బలపడడానికి వీళ్ళిద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి ఫండ్స్ కలెక్ట్ చేసి ఇవ్వడం కానీ, ఏదైనా హత్యలు ఉంటే చేసి పెట్టడం కానీ, అవన్నీ ఈ గోల్డీ బ్రార్ అండ్ ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వీళ్ళు కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు అన్నమాట. సో మామూలుగానే నార్త్లో ఇట్లాంటి గ్యాంగ్స్ బలంగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, రాజస్థాన్లో, ఈ ఢిల్లీ చుట్టుపక్కల బెల్ట్లంతా కూడా, ఎందుకంటే అవి అంతా హర్యానా, పంజాబు, గుజరాత్ వీటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి వీటి బెల్ట్లో ఆపరేట్ అవుతున్నాయి. యోగి వచ్చి కొంత అంచివేస్తున్నట్టు కనబడినా ఇప్పటికి కూడా ఉత్తరప్రదేశ్ బలంగానే ఉంది ఈ గ్యాంగ్స్కి. సో ఇప్పుడు మరి ఇతను జైలు నుంచే చంపించగలిగిన తెలివైన వాడు, అతని నెట్వర్క్ అలా ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ లారెన్స్ బిష్నోయ్ తిహార్ జైల్లో ఉన్నాడు. సో ఇతను అక్కడి నుంచే ఆపరేట్ చేయించగలడు. అక్కడి నుంచే ఇక్కడ వీళ్ళ మన సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిపించగలిగాడంటే సల్మాన్ ఖాన్ మీద అటాక్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. కాకపోతే ఏంటంటే సల్మాన్ ఖాన్ చుట్టూ అయితే మంచి సెక్యూరిటీ ఉంది, కానీ ఆ సెక్యూరిటీని ఒక్కోసారి నమ్మలేం. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకి తెగించే సెక్యూరిటీ ఉండరు కదా, జనరల్గా వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు. రెండోది ఈ గ్యాంగ్స్కి సెక్యూరిటీ ఉన్నా కూడా చంపడం ఎలాగనేది ప్రాక్టీస్ ఉంది ఆల్రెడీ. సో అలాంటివి చేయగలిగితే మాత్రం ఇబ్బంది. అందుకని సల్మాన్ ఖాన్ ఈ మధ్యకాలంలో షూటింగ్లు కూడా వెళ్ళడం లేదని చెప్తున్నారు. పోలీసులు సలహా ఇచ్చారు. ఎందుకంటే వీక్ పాయింట్లు ఎక్కడ ఉంటాయో వీళ్ళు రెక్కీ చేస్తున్నారు. ఆ మధ్య కూడా సంపత్ అనే ఒక అతను, సంపత్ నెహ్రా అనే ఒక అతను రెక్కీ చేస్తున్నప్పుడు కూడా పోలీసులకు దొరికాడు. సల్మాన్ ఖాన్ చంపాలని నేను రెక్కీకి వచ్చాను అని కూడా అతను చెప్పాడు. సో ఇలా కొంత డిఫికల్ట్గానే ఉంటుంది సల్మాన్ ఖాన్ పరిస్థితి. ఆయన జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఈ గ్యాంగ్స్ని తక్కువ అంచనా వేయలేము. వీళ్ళు జైల్లో నుంచి అయినా ఆపరేట్ చేయగలరు, విదేశాల నుంచి అయినా ఆపరేట్ చేయగలరు. ఆ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఉంది వాళ్ళకి. సో 700 మంది షార్ప్ షూటర్స్ ఉన్న గ్యాంగ్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. సో వాళ్ళని తక్కువ అంచనా ఎక్కడి నుంచైనా స్నైపరింగ్ అంటాం కదా, స్నైపర్ లాగా అతడు సినిమాలో చూపించినట్టుగా కూడా చేయగలిగిన నెట్వర్క్ ఉంది వాళ్ళకి, దేశ విదేశాల నెట్వర్క్.
అందువల్ల సల్మాన్ ఖాన్ పరిస్థితి అయితే కొంత డేంజర్లోనే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు.